డాన్స్ ప్రోగ్రాంలన్నీ ముగించుకుని ఇంటికొచ్చేసరికి 11:30 అయిందనమాట. పొద్దున్న 7:30 అయినా మా పిల్లలు దుమ్ముగా నిద్రపోతున్నారు. మా చిన్నోడు లేసిపోయాడు, పడుకున్నట్టే యాక్టింగ్ చేస్తున్నాడంట. సర్లే అని చెప్పి సైలెంట్ గా వచ్చేసాను. ఇక నైట్ అయితే అన్నం చేయలేదు. మధ్యాహ్నం చేసిన అన్నం ఉంటే దాన్ని తినేసి పడుకున్నాం. అన్నం చేయకపోయినా ఇన్ని పాత్రలు మాత్రం ఎక్కడి నుంచి వస్తుందో ఏమో మరి. ఇక పొద్దున్న లేసిందే అన్నం అయితే పెట్టేశాను. ఇక డాన్స్ కి వేసిన డ్రెస్సులన్నీ చేత్తో వాష్ చేసి పెట్టేశాను అనమాట. కడిగిన పాత్రలు తీసి దాని ప్లేస్ లో అరేంజ్ చేసేసి మధ్యాహ్నం వంటకి రెడీ అయిపోయాను. సంగటి చేసుకుందాం అనుకున్నాను, కానీ పొద్దున్న చేసిన అన్నం మిగిలిపోయింది. మళ్ళీ దాన్ని ఎవరూ తినరు, నైట్ వరకే మనమే తినాల్సి వస్తుంది. అదే అన్నమే చేసేసామంటే ఆ అన్నం కొంచెం ఈ అన్నం కొంచెం తినేవచ్చు అని చెప్పి కొంచెమే బియ్యం నానబెట్టుకుని సొరకాయ పప్పు అయితే చేసుకుంటున్నాను. సొరకాయ కదా, సొరకాయ పప్పే. ఏ ఫంక్షన్లు వచ్చినా ఎంత అలసిపోయినా మన పని మాత్రం ఆగదు కదా. మనం చేసే పని చేయాలి. ఆకలి మాత్రం కరెక్ట్ గా టైంకి బెల్ కొట్టేస్తుంది కదా. ఆడదాని జీవితమే అంతే, ఒక్క సెకండ్ కూడా రెస్ట్ ఉండదన్నమాట. మధ్యాహ్నం వంట అయితే అయిపోయింది. సాయంత్రానికి ఏదైనా తినాలనిపిస్తే పాయసం కాచుకున్నాం అన్నమాట.